బాక్సర్ అన్నయ్య, కారు మీరు కడుక్కుంటున్నారేమిటి? కారు కడగడానికి కుర్రాన్ని పెట్టుకుంటే వాడు సెలవు పెట్టి వెళ్ళాడు. డబ్బులు మాత్రం టచ్గా తీసుకెళ్లిపోతాడు కానీ కారును మాత్రం శుభ్రం చేయడం లేదు. బాక్సర్ అన్నయ్య, మీకు అభ్యంతరం లేకపోతే కారుని మేము శుభ్రం చేస్తాం. ఆ డబ్బులేవో మాకిచ్చేయండి. మీ కారు తుడిచే కుర్రాళ్ళలాగా మేము లీవులు పెట్టాం. ఏమంటావు మోటు? అవును నిజమే, మీ కారు మిలమిలా మెరిసిపోయేలా చేస్తాం. మెలిమిలా మెలిసిపోయేలా చేస్తారా? అయితే నా కారును తీసుకోండి, ఎలా శుభ్రం చేస్తారో చూస్తాను. అరే ఏమిటి నువ్వు చేస్తున్నా పని? బాక్సర్ తో గుద్దులు తినాలని నీకు ఆశగా ఉందా? మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఈ విధంగా కారు శుభ్రం చేస్తే ఈ రోజు అయ్యే పని కాదు. ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి. మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపో. చెయ్యగా పని చేస్తున్నావు, ఎందుకు పాడు చేయాలని చూస్తున్నావు? అరే మోటు, నా సహోదరా, నా ప్రాణమిత్రుడా, ఈ కారు ఎప్పుడు కొన్నారు మీరు? కారు కొనలేదు పెద్దన్నయ్య, కారు తుడిచే కొత్త పని మొదలు పెట్టాం. కానీ ఈ పక్షి ఈ కారును పాడు చేయడానికే కంకణం కట్టుకున్నట్టుంది. లగాయితూ మోటు పతులు, నా కార్ వాష్ చేయడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. నా మాట విని మీరు ఒక గరాజ్ ఓపెన్ చెయ్యండి. ఏ పక్షి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు. లగాయితూ ముందెక్కడి నుంచి వెళ్ళిపోండి, త్వరగా గరాజ్ ఓపెన్ చేయండి. దేవుడి మీదొట్టు, ఈ కారును శుభ్రం చేయడానికి మీకు నేను మంచి కెమికల్ ఇస్తాను. దాన్ని నీళ్ళల్లో కలిపి తుడిచారంటే దీని మెరుపు ముందు ఆ సూర్యుడి మెరుపు కూడా దిగదుడిపే. మీ కళ్ళని మీరే నమ్మలేకపోతారంటే నమ్మండి. సరే, అయితే మేము కారు వాషింగ్ గ్యారేజ్ ఓపెన్ చేసేస్తాం. బాక్సర్ గారి కారు కూడా అక్కడికే తీసుకెళ్ళి క్లీన్ చేస్తాం. మోటు, నా ప్రాణమిత్రుడా, ఈ కెమికల్ ని నీళ్ళల్లో కలిపి తొడవండి. ఇకప్పుడు కారుతో పాటు మీ అదృష్టం కూడా ఎలా మెరిసిపోతుందో చూడండి. అయ్యమ్మా, మోటు పత్రులు ఏమిటి కొత్త పని ఏదో మొదలు పెట్టినట్టున్నారు? అయ్యమ్మా, నా యూనిఫామ్ పాడు చేశారు. సారీ చెంగం గారు, నేను ఇప్పుడే శుభ్రం చేస్తాను. అయ్యమ్మా, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? చెంగం గారు, ఇప్పుడే మీ యూనిఫామ్ ని నక్షత్రలాగా మెరిసేలా చేస్తాను. అయ్యమ్మా, చాలి కాపు. హిందుస్థాన్ మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. అయితే చెంగం గారు, అసలు ఇంతకీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను ఒక బంగారం స్మగ్లర్ ని పట్టుకోవడం కోసం డ్యూటీ మీద ఇక్కడికి వచ్చాను. అతను ఇటే వెళ్ళినట్టు నాకు సమాచారం వచ్చింది. కానీ నువ్వు నాకు కాస్త దూరంగా నుంచో. నేను పత్రుతోనే మాట్లాడతాను, నీతో కాదు. ఏ పత్రు. చెప్పండి చెంగం గారు. హలో, జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. నాకు ఫోన్ చేసింది ఎవరు? నాతో మాట్లాడుతున్నది ఎవరు? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. చింగం బందోబస్తు చేసి కార్లని సోదా చేస్తున్నాడు. నేను కాసేపు టైం పాస్ చేయడానికి మోటు పత్రుల వాళ్ళ గ్యారేజ్ లో కారు వాష్ ఇచ్చాను.
ఏయ్, ఆ కారు వాష్ ఆపేయ్, వెంటనే నిలిపేయ్, లేదంటే మోటు పతులు ఆ కారుతో పాటు నిన్ను వాష్ చేసేస్తారు. ఇప్పుడు ఇలా హఠాత్తుగా చెప్తే నేనేం చేయగలను? వాళ్ళు కారు వాష్ మొదలు పెట్టేశారు. ఇప్పుడు మధ్యలో ఆపేసి తీసుకెళ్లిపోతానంటే వాళ్ళకి సందేహం వస్తుంది. నువ్వు వాష్ చేయిస్తున్నది నీ కారును కాదు, నీ భవిష్యత్తునే. ఎందుకు ఇలాంటి మాటలతో నన్ను అనవసరంగా టెన్షన్ పెడుతున్నావు? అద్భుతం బాస్, అద్భుతం. ఓహో, బాక్సర్ అన్నయ్య కారు ఇంకా మనం శుభ్రం చేయనేలేదు. ఐడియా సచ్చి. చూడండి, మీ కార్ని రుద్ది రుద్ది ఎలా మిలమిలా మెరిసిపోయేలా చేశాను. నాకు ఎందుకు ఇలా అనిపిస్తోంది? మీకు చాలా కోపం వచ్చిందని. కోపమా? అది నాకా? లేదు లేదు, చాలా సంతోషంగా ఉంది. నీకు గొప్ప బహుమతిని ఇద్దాం అనుకుంటున్నాను. ఇదిగో తీసుకో నా బహుమతి. నా మిత్రుడు పుత్రుడిని నువ్వెందుకు కొట్టావు? అది వెళ్ళి నీ స్నేహితుడినే అడుగు. హో, హో. ఏంటి మీరు కార్ వాష్ ఎలా చేశారు? మీ పుణ్యమా అంటున్న కారుకున్న రంగంతా పోయింది. నా కారు రంగు కూడా. నా కారు కూడా. నా కారు కూడా. అందరినీ బతకండి, కొట్టండి. నా బంగారు కార్ని తీసుకెళ్ళిపోకండి. ఊరికే తమాషా కల అన్నాను. అయ్యమ్మా, నా మోటార్ బైకు. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, కారు వాష్ ఎలా సాగుతోంది? చెప్పండి ఉండండి. ఈ కెమికల్ మా జీవితాన్ని నాశనం చేసింది. బంగారు గారు, అది నిజంగా బంగారు కారే. ఆ కారు స్మగ్లర్ అయి ఉంటుంది. చింగం గారు పట్టుకోవాలనుకుంటుంది అతన్నే పతులు. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఆలోచించు, ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జీ. నా బంగారు కార్ని నాకు ఇచ్చేయండి. ఆగు, అయ్యమ్మా, ఆగు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు. ఆగు. అరే కసిటే, మనకు లాటరీ తగిలినట్టయింది. బంగారు కారు మన సొంతం అయింది. బంగారపు కారు చివరికి మన సొంతం అయ్యింది. బంగారపు ఆభరణాల గురించి విన్నాను. బంగారపు కారుని మొదటిసారి ఇప్పుడే చూస్తున్నాను. మోటు పత్లు, యు ఆర్ అండర్ అరెస్ట్. జైలుకు వెళ్ళి నా కోసం ఎదురు చూడండి. ఇక నుంచి ఈ కార్ నాదే. నాదే ఈ బంగారం కార్. బాయ్ బాయ్. చింగం గారు, ఏంటి మీరు
చేస్తున్న పని. పోలీసుల వృత్తి దొంగల్ని పట్టుకోవడం, కానీ దొంగతనం చేయడం కాదు. చూడండి చింగం గారు, పోలీసుల పేరు పాడు చేయకండి. మర్యాదగా ఈ కారు నాకు ఇచ్చేయండి. అయ్యమ్మా, సారీ సారీ, వెరీ సారీ. నేను ఇప్పుడే వెళ్ళి దొంగను పట్టుకుంటాను. నేనే డాన్, నేనే డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. బంగారపు కారుకి నేనే ఓనర్. దీన్ని నా చేతిలోంచి తీసుకోగలిగేది ఎవరు? అయ్యమ్మా, దొంగోడు కారులోనే ఉన్నాడు. నేను బయటికి ఎందుకు వచ్చాను? పట్టుకుందాం రండి. మోటు పత్తులు త్వరగా పరిగెట్టండి. ఆ బంగారు కారు మన చేయి దాటిపోయేలా ఉంది. లగాయితో నా కాలు పట్టుకున్నావేంటి? వదులు, నా వల్ల కావడం లేదు, వదులు. మోటు పత్లు, మీరు చాలా గొప్ప పని చేశారు. ప్రభుత్వం మీకు మంచి బహుమతి ఇస్తుంది. బహుమతి ఏమిస్తాం? మోటు పత్రులు ఏం కెమికల్ కలిపారో మాకు తెలియదు కానీ మా కార్లన్నీ సర్వనాశనం అయిపోయాయి. చూడండి నా కార్ ఎలా తయారైందో. వాళ్ళు కూడా నేను ఇలాంటి పరిస్థితినే కల్పిస్తాను. Yes. గోల్! నీకు ఫుట్బాల్ ఆట ఆడడం రాదా? గోల్ పోస్ట్ ఎక్కడుంది? నువ్వు బాల్ ఎక్కడ కొట్టావు? జాన్, బాల్ ని గోల్ పోస్ట్ లోకే కొట్టాను. కావాలంటే చూడు. ఇలాగా. కావాలనే నన్ను రబ్బర్ స్టాంప్ లాగా చెయ్యాలనుకుంటున్నావు కదూ? గోలు కొట్టడం ఆపేసి నన్ను కింద పడేస్తున్నావు ఎందుకు? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కథ నెంబర్ 2. కవితల్ని పక్కన పెట్టు. నేను కొట్టబోయే గోలును చూడు. తీసుకురా, బాల్ తీసుకురా. ఇందులో పగలబడి నవ్వడానికి ఏముంది? ఆపే. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. నేను మీ అందరికన్నా ఫుట్బాల్ బాగా ఆడతాను. నమ్మకం లేకపోతే ఫుట్బాల్ మ్యాచ్ పెట్టుకుందాం రండి. లగాయితో ఫుట్బాల్ మ్యాచ్ ఆడటంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. మరి పెట్టుకుందామా మ్యాచ్? నేను సిద్ధమే. రేపు ఉదయం ఇదే ప్లేస్ లో మ్యాచ్ పెట్టుకుందాం. అలాగే. జాన్ తప్పకుండా చీటింగ్ చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయగలం? అరే మీరేం దిగులు పడకండి. జాన్ గనక చీటింగ్ చేస్తే దానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఇదిగో చూడండి, వీటిని కిక్కింగ్ షూస్ అంటారు. వీటిని వేసుకుని కిక్ కొట్టారంటే అది ఎంత వేగంగా వెళ్తుందంటే ఇక ఆ బాల్ ని ఎవ్వరూ ఆపలేరు. ఇక బాల్ తిన్నగా గోల్ పోస్ట్ లోకి వెళ్తుంది. ఇప్పుడు వస్తుంది అసలైన మజా. వీటిని నేను వేసుకుంటాను. ఇంతకీ ఈ బటన్ ఏమిటి? అరే నొక్కకు, వేసుకున్నాకే ఆ బటన్ నొక్కాలి. ఏంటిది? లగాయితో, మమ్మీ, డాడీ.
మీ టీంలో ముగ్గురంటే ముగ్గురే ఉన్నారేమిటి? 4వ వ్యక్తి కూడా ఉన్నారు. అరే ఈయన వయసు విశ్రాంతి తీసుకోవాల్సిన వయసు కదా. మీరేంటి పెద్ద ఆయన ఈ వయసులో ఫుట్బాల్ ఆడటానికి వచ్చారు? ఈయన పేరు చౌమిన్. ఈయన మిమ్మల్ని చూయింగ్ గమ్లా చేసి తినేస్తాడు. అయ్యమ్మా, నేను లేకుండా మ్యాచ్ ఎలా ఆడతారు? నేను రెఫరీగా ఉంటాను. మ్యాచ్ ప్రారంభించండి. అమ్మా, తాతయ్య గారు కాస్త పక్కకి తప్పుకోండి. బాల్ తగిలితే దెబ్బ తగులుతోంది. తాతయ్య గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? అయ్యిందా మీ పని? అరే బాల్ ఎక్కడుంది? ఎవరి దగ్గర ఉంది? ఇక్కడ నా దగ్గర. లగాయతు, ఈ తాతయ్య గారు సూపర్ మ్యాన్ లా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడేగా ఉన్నారు, అక్కడికెలా వెళ్ళారు? మళ్ళీ తాతయ్య మాయమైపోయాడు. గోల్ ఫుట్బాల్ తో వేయాలి, నాతో కాదు. అసలు ఏం జరుగుతుందో ఎవరైనా చెప్పండి ప్లీజ్. అతన్ని ఓడించడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. మోటు పతులు, మీకోసమే ట్రక్ వచ్చింది. సామాన్లు మూట కట్టుకుని చెక్ అయ్యండి. కానీ మ్యాచ్ ఇంకా అయిపోలేదు జాన్. త్వరగా ఇక్కడ ఉంటే ప్రమాదం. సార్, మీరు ఇంకా ఆడాలనుకుంటున్నారా? ఆడతాం, తప్పకుండా ఆడతాం. పురిపురి నగరం మా ప్రాణం వంటిది. దానికి తలదించుకునే పరిస్థితి ఎప్పటికీ తీసుకురా. ప్రారంభించండి. అరే ఆ తాతయ్య సామాన్యుడు కాదు, పెద్ద మాంత్రికుడు. మనల్ని చీట్ చేస్తున్నాడు. మనం కూడా ఏదో ఒకటి చేయాలి. ఇవిగో ఇవి మ్యాగ్నెటిక్ షూస్, ఇది మ్యాగ్నెటిక్ ఫుట్బాల్. ఈ షూస్ వేసుకుని ఆడామంటే ఈ ఫుట్బాల్ ఆటోమేటిక్ గా షూస్ ఉన్న చోటికి వచ్చేస్తుంది. ఇదిగో ఇలా. ఇక ఎవ్వరూ మీ దగ్గర నుంచి బాల్ తీసుకోలేరు. లగాయతు, ఇప్పుడు మనం గోల్ మీద గోల్ కొట్టేస్తాం. చౌమిన్, వెళ్ళి వాళ్ళని ఆపండి. మోటు, గోల్ కొట్టు కొట్టు. చౌమిన్, త్వరగా వాళ్ళని ఆపండి. మోటు, గోల్ కొట్టు, గోల్.
అయ్యమ్మా బాల్ ఎక్కడుంది? ఎటువైపు కిక్ చేశావు? లగాయతు బాల్ మోటో షూ కతుక్కుపోయింది. డాక్టర్ జట్కా చిట్కాలన్నీ ఇలాగే ఉంటాయి. వదలు వదలు వదలు. మోటు ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జీ. టీ కొట్టు బాబాయ్, మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. అయినా సరే నువ్వు ఏమీ అనుకోకుండా మోటుకి సమోసాలు ఇవ్వగలవా? అరే ఇది పురుపురి నగరం గౌరవానికి సంబంధించిన విషయం. సమోసాలు తీసుకెళ్ళు, కానీ మ్యాచ్ మాత్రం గెలవాలి. థ్యాంక్ యూ. సువాసన. ఇప్పుడు ఎలా కొట్టాలో చూడండి. మీరు చాలా శక్తివంతులు. నేను మీకు సరెండర్ అయిపోయాను. నేను ఓడిపోయాను. నేను ఇక వెళ్ళిపోతున్నాను. మీతో ఆడడం చాలా సంతోషంగా ఉంది. తాతయ్య గారు మీరు మళ్ళీ రండి. ఈ ఆటలో మెలకువలన్నీ మీరు మాకు నేర్పించాలి. శత్రువుల ముందలా తలదించారు ఎందుకు? మమ్మల్ని ఇలా ఆట మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నారు ఎందుకు? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కాపాడండి, హెల్ప్! కాపాడండి, చౌమీన్ తాతయ్య గారు.